నారాయణపేట జిల్లా మక్తల్ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరికలి మహాదేవ్ ఆత్మహత్యపై పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు ఎంపీ డీకే అరుణ విచారం వ్యక్తం చేశారు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహాదేవప్ప పార్థివ దేహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపీ డీకే అరుణ నివాళులు అర్పించారు. ఇక అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలపై నేతలు ఆరా తీశారు. మహాదేవ్ బలన్మరణానికి పాల్పడడం తీవ్రంగా కలచివేసిందని, ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ఇక పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, బాధితులు చెప్పినట్లుగా కొత్త ఫిర్యాదు తీసుకునే వరకు కదిలేది లేదని ఆమె భీష్మించుకున్నారు. ఇక ఎన్నికల వేళ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. వాళ్ళు ఒక బాధలో ఉంటే అప్పటికప్పుడు సంతకాలు చేయించుకొని ఎఫ్ఐఆర్ చేస్తారంటే దీనిలో ఏదో లేకుంటే ఏం అవసరం ఉంది? దీనిలో ఏదో తప్పు లేకుండా అంత అర్జెంట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చదువురాలతో సంతకాలు, అది ఏముందో కూడా చదవకుండా, మళ్ళీ ఏం రాసినా కూడా చెప్పకుండా, ఎవరైతే కాపీ ఉందో తీసుకురావాలి. అంతవరకు ఇక్కడికి వెళ్ళి ఎవరు లేవరమ్మా. ఉన్న కాగితం ఎవరైతే రాపించుకుందో జబర్దస్తిగా తప్పుడు కంప్లైంట్ విడ్డా ఎవరైతే సంతకాలు చేపిస్తున్నారో ఆయన రావాలి ఇక్కడికి, ఎవరు చేపించినో వాళ్ళు రావాలి ఇక్కడికి. ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ విత్డ్రా చేయాలి. వాళ్ళు ఫ్రెష్ గా ఏం రాపిస్తారో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తారో రాసుకోండి. అందరి ముందరే రాసుకోండి. సీక్రెట్ ఏం లేదు, దొంగతనం ఏం లేదు. అందరి ముందర వాళ్ళు ఏం చెప్తారో రాసుకోండి. తప్పిది కేసును తప్పుతో పట్టించి తప్పి చాలా తప్పు. మంత్రిగా ఆయన రమ్మని వచ్చి మంత్రి రమ్మనండి అమ్మ. 100% రాంగ్ మీరు చేసింది. ఒక పక్క సాగు అసలు వాళ్ళు ఊహించినటువంటి విధంగా సంఘటన జరిగితే పోయి ఆ తిప్పల్లో ఉంటే మీరు సంతకాలు తెప్పించుకొని పోయింది. నాకు అర్జెంటు, ఏమంత అర్జెంటు? అంత అర్జెంట్ ఏమొచ్చిందంటే ఏమి దాచిపెట్టడానికి ఇంకా చేసేసి అలా ఏమి లేకుండా ఎవరు భయపడేది అవసరం లేదు కదా. వాళ్ళు తెలియకుండా ఉంటుందా ఎందుకు చనిపోయిండు? ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటాయి, ఇంకేదైనా ఉంటే. వారి చనిపోయినటువంటి ఒక భార్య ఆమె స్పష్టంగా చెప్పింది, ఎలక్షన్స్ ఉండగా నేను ధీమాతో గెలుస్తున్నాను, ఆ గెలుపు తప్పకుండా నేను గెలిచి ఈ యొక్క వార్డుకు పనిచేస్తాను, సేవ చేస్తానని చెప్పి నాకు వేధింపులు జరుగుతున్నాయి, భయపెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టే నేను గెలుస్తాను కాబట్టి నన్ను బెదిరిస్తున్నారు కాబట్టి ఆ భయంతో స్థానిక రాజకీయ నాయకులు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ వీళ్ళ ఒక ఒత్తిడి వలన అతను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్య పొద్దున చెప్పింది. మరి భార్య పొద్దున చెప్పినటువంటి ఒక వార్త ఈరోజు అన్ని టీవీ ఛానళ్ళు కూడా వచ్చినాయి. మరి ఈరోజు ఇప్పుడు ఇక్కడ రాగానే ఇక్కడ స్థానికంగా పోలీసులు ఎఫ్ఐఆర్ని కూడా మార్చడం జరిగింది. ఏంటి అంటే ఆమె సంతకం తీసుకున్న, చదువు రాదు ఆమెకు, దాంట్లో రాసి కింద సంతకం తీసుకున్నారు. దాంట్లో ఓడిపోతానని భయంతో నేను ఆత్మహత్య చేసుకున్నాడు మా ఆయన అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎంత అబద్ధము! ఎంత సీఎం జిల్లా అయినా, ఎంత మంత్రి జిల్లా అయినా ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి, నాయకులు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కార్యకర్తలు గారు, మీరు గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి. వారి చనిపోయినటువంటి ఒక భార్య